దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రార్థనకు జవాబు ఎందుకు ఆలస్యమవుతుంది? నేను వాగ్దానం పొందుకున్నాను, కానీ దాని నెరవేర్పు నేను చూడలేకపోతున్నాను. ఎందుకు ప్రభు నా విషయంలో మౌనంగా ఉంటున్నారు? ఎందుకు నేను ఎంత ప్రార్థన చేస్తున్నా ఫలితాన్ని చూడలేకపోతున్నాను? నేను ఏదైనా తప్పు చేశానా? నేను ఎక్కడైనా తప్పిపోయానా? ప్రభు నా పట్ల ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు అని సందేహాలతో, అటువంటి ప్రశ్నలతో మీరున్నారా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు ఒక స్పష్టమైన సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ముందుగా యోహాను సువార్త 11వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యం మనము క్షుణ్ణంగా గమనించినట్లయితే ప్రభువు తాను ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు అని వాక్యం రాయబడింది. అంటే మనం ఇక్కడ అనుకోవచ్చు, ఎందుకు ప్రభు తాను ప్రేమించిన వాడికే రోగాన్ని తీసుకొచ్చారు? మనం కూడా మన యొక్క దైనందిక జీవితంలో అనేకసార్లు అనుకుంటాం కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితాల్లోనే కష్టాలు వస్తాయి. మంచివాళ్ళకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి? మంచివాళ్లే ఎందుకు తొందరగా మరణిస్తారు? మంచివాళ్లే ఎందుకు అనేక బాధలు పడతారు అని మనం అనుకుంటాం కదండి. ఇక్కడ లాజర్ విషయంలో కూడా అలాగే జరిగింది. అయితే ప్రభు ఇదే వచనంలో కింద ఒక మాట అంటున్నారు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దీని ద్వారా దేవుని కుమారుని యొక్క నామము మహిమపరచబడుతుంది అని ఆయన వాక్యం తెలియజేస్తున్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరొక 2 దినములు అక్కడే ఆ ఒక ప్రాంతంలోనే ఆయన అక్కడే నిలిచి ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన తన శిష్యుల్ని తీసుకొని మరియా మార్తల యొక్క గృహానికి సందర్శించడం జరుగుతుంది. మార్త యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతుంది, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు మరణించేవాడు కాదయ్యా అని అంటది. మరియా కూడా యేసుక్రీస్తు వారి పాదాల మీద పడి, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు మరణించేవాడు కాదు, ఆయనను పునరుద్ధానమందు నా తమ్ముడు తిరిగి మరలా జీవంలోనికి వస్తాడు అని నేను నమ్ముచున్నాను అని వారు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ఒక్క సమాధి రాయిని తీసివేయమని చెప్పడం జరుగుతుంది. ఆ ఒక్క సమాధిలో ఉన్నటువంటి లాజరు నువ్వు బయటికి రా అని అన్నప్పుడు అతనికి కట్టినటువంటి ఆ కట్లతో ఆ లాజరు బయటికి రావడము జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అనేక మంది యూదులు ఆ ఒక సందర్భాన్ని చూసినప్పుడు ఎంతగానో ఆశ్చర్యపడతారు. మరియా మార్తలు అంటారు, అయ్యా, అతను చనిపోయి 4 దినములైందయ్యా, ఇప్పటికే కంపు కొట్టి ఉంటుంది, నువ్వు ఎందుకు ఆ సమాధి రాయిని తీయమని అడుగుతున్నావు అని చెప్పినప్పుడు ప్రభు అంటారు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని నీకు చెప్పలేదా అని అంటారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఇదే విషయాన్ని మరలా స్పష్టంగా మీకు జ్ఞాపకం చేస్తున్నారు. నువ్వు నమ్మితే నా యొక్క మహిమను చూస్తావు, నువ్వు నమ్మితే నా అద్భుతాన్ని నీ జీవితంలో చూస్తావు, నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు రాబో దినములో నువ్వు చూస్తావు అని నేను నీతో చెప్పలేదా? నేను చెప్పిన విషయాలు నువ్వు మర్చిపోయావా అని ప్రభువు మీతోనే మాట్లాడుతున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మన ప్రార్థనకు జవాబు ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విషయానికి 2 కారణాలు ఉంటాయండి. జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా, ప్రభువు మన జీవితంలో ఒక విలువైనది ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆయన ఆలస్యం చేస్తారు. ఆ విలువైన బహుమానాన్ని పొందుకోవడానికి కావలసినటువంటి సిద్ధపాటు మనకి కావాలి, కావలసినటువంటి ప్రిపరేషన్ మనకి కావాలి. ఒక పరుగు పందెంలో వ్యక్తి తాను బహుమానాన్ని పొందుకోవాలి, తను ఒక గోల్డ్ మెడల్ సాధించాలి, తను ఒక ఛాంపియన్ అవ్వాలి అని అంటే కనుక దాని వెనకాల కొన్ని సంవత్సరాల యొక్క ప్రిపరేషన్ అనేది ఉంటుంది కదండి. ప్రిపరేషన్ లేకుండా, కష్టం లేకుండా, దానికి తగినటువంటి కసరత్తు లేకుండా ఏ వ్యక్తి కూడా ఉన్నత శిఖరాన్ని అధిరోహించలేడు. అదేవిధంగా సిద్ధపాటు అని అంటే వాడుక భాషలో చెప్పాలంటే దేవునితో సహవాసం.
దేవునితో ఫ్రెండ్షిప్ చేయడము, దేవునితో మన యొక్క హృదయాన్ని పంచుకోవడము, దేవునికి తగిన సమయాన్ని మన యొక్క దైనందిక జీవితంలో మనము కేటాయించుకోవడం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మన జీవితంలో మనము కలిగి ఉండడం. ఎవరైతే ఇవన్నీ చేస్తారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క విలువైన బహుమానాన్ని పొందుకొనుటకు అర్హులు. హల్లెలూయా. ఇక రెండవదిగా, దేవుడు తగిన సమయంలో ఆయన చిత్తానుసారంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తారు. మీకు ఇంకా సులభంగా చెప్పాలి అని అంటే కనుక, ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని, డాడీ నాకు ఒక బైక్ కొనివ్వండి అని అడిగితే వెంటనే వాళ్ళ డాడీ ఏం చెప్తారు? బాబు, నీకు ఇంకా వయసు రాలేదు, నీకు ఇంకా అంత అనుభవం లేదు, బైక్ నడిపేంత సామర్థ్యం నీకు లేదు, కాబట్టి నువ్వు కొంచెం వెయిట్ చేయి, నీకు ఆ అనుభవం వచ్చాక, నీకు ఆ వయసు వచ్చాక అప్పుడు నేనే నీకు ఒక బైక్ కొనిస్తాను అని చెప్తాం. అవునా అండి? ముందుగా కనుక ఏ ఆశీర్వాదము మన జీవితంలో వచ్చినా అది ఎంతో ప్రమాదకరం. కాబట్టి దేవుడు ఆయన సమయంలో ఆయన చిత్తానుసారంగా ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించువారుగా ఉన్నారు. హల్లెలూయా. ఏది కూడా మన జీవితంలో ముందు వచ్చేసిందంటే దాని యొక్క విలువ మనకు తెలియదండి. దానికి తగినటువంటి వెనకాల ఎంతో కష్టము, ప్రయాస, దానికి కావలసినటువంటి ప్రిపరేషన్ మన లైఫ్లో ఉన్నప్పుడు దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మీ ముందు తీసుకొచ్చి పడతారు. ఏ విధంగా లాజరు మరణించిన 4 దినముల తర్వాత అతను తిరిగి మరలా జీవించాడో, అతను మరలా తిరిగి ఆ కంపు కొడుతున్నటువంటి మృతదేహము సజీవమైనటువంటి దేహముగా అనేకుల మధ్య మహిమకార్థకంగా మార్చబడిందో, మీ జీవితంలో కూడా ఎండిపోయిన మీ జీవితాన్ని, ఎవ్వరికి పనికిరానటువంటి మీ జీవితాన్ని, అందరూ త్రోసివేసినటువంటి మీ జీవితాన్ని, అందరూ నిర్లక్ష్యపరిచినటువంటి మీ జీవితం ద్వారా దేవుడు ఆయన నామాన్ని మహిమపరుచుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. దేవుడు ఎందుకు తాను ప్రేమించిన వారికి ఆలస్యం చేస్తాడు వారి ప్రార్థనలకు అని అంటే, ఆయన నామాన్ని మహిమపరుచుకోవడానికి, ఈ లోకంలో మీరు ఒక గొప్ప సాక్షిగా మారడానికే ప్రభు మీ ప్రార్థనలకు జవాబును ఆలస్యంగా పంపిస్తారు. కనుక చింతించద్దు, దిగులు పడద్దు. ఎందుకు దేవుడు నా వైపు లేడు, భక్తిహీనుల వైపే ఉన్నాడు, వాళ్ళు రోజు రోజుకి ఎదిగిపోతున్నారు, వారు ఎంతో మూర్ఖమైన పనులు చేస్తున్నా సరే, ఈ లోకానికి ఎంతో చెడ్డ కార్యాలు వారు చేస్తున్నా సరే, దేవుడు వారినే హెచ్చిస్తున్నాడే, వారినే తలగా ఉంచుతున్నాడే, నేనెందుకు ఈ విధంగా నేనెందుకు ఈ విధంగా ఒక చీకటి అగాధంలో ఉండిపోయాను, ఎవ్వరికి నేను కనపడట్లేదు, నేనెందుకు ఈ విధంగా కనుమరుగైపోయాను, ఎవరు నన్ను గుర్తించట్లేదు అని మీరు దిగులు చెందుతున్నారేమో. చింతించద్దు, బాధపడవద్దు ప్రేమణ సోదరి సోదరులారా. ఆలస్యం అయినప్పటికీ ఆయన గొప్ప ఆశీర్వాదంతో మీ ముందుకు రాబోతున్నారు. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, కన్నీళ్లు తుడుచుకొని దేవుని సన్నిధానంలో మీరు కూర్చొని ఒక క్వాలిటీ టైంని ప్రభువుకి ఇవ్వండి. ఆయన మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు ప్రేమన సోదరి సోదరులారా. ఆయన యొక్క హృదయాన్ని మీతో పంచుకోవాలి అని ఆయన కోరుకుంటున్నారు. మీరు తర్వాత ఏం చెయ్యాలో అనేది మీతో చెప్పాలి అని ప్రభు ఆశపడుతున్నారు. మీ ప్రతి మూలుగును ఆయన విని ఉన్నారండి. మీ ప్రతి కష్టాన్ని ఆయన చూస్తున్నారండి. మీరు కన్నీరు కార్చడము బహుశా మీ చుట్టూన్న వారు ఎవరికి తెలియదేమో, ఆఖరికి మీ తల్లిదండ్రులకు కూడా తెలియదేమో, కానీ ప్రభు మీ ప్రతి కన్నీటిని ఆయన చూస్తున్నారు. నిరుత్సాహపడవద్దు. అపవాది అంటాడు, దేవుడు నీ ప్రార్థన వినట్లా, నువ్వేదో తప్పు చేసావు, నువ్వేదో అసహ్యమైన కార్యం చేసావు, అందుకే ప్రభు నీ ప్రార్థనకు జవాబును దయచేయట్లేదు అని అపవాది మిమ్మల్ని మరల నిరాశలోనికి, నిరుత్సాహంలోనికి తీసుకువెళ్ళిపోతున్నాడేమో. కాదండి, ప్రభు మీ జీవితంలో ఒక విలువైన కార్యాన్ని సిద్ధపరిచి ఉంచారు. మీరు సిద్ధపడడానికే ఆయన వెయిట్ చేస్తున్నారు. మీరు దానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి అటువంటి సామర్థ్యాన్ని మీ జీవితంలో కలిగి ఉండండి. అన్ని విషయాల్లోనూ ప్రభు మీకు సరియైన సమయంలో సరియైన రీతిగా ఆయన చిత్తానుసారంగా ప్రతి ఆశీర్వాదాన్ని మీ జీవితంలో అనుగ్రహించుటకు ఎంతగానో ఆశ కలిగి ఉన్నారు. మరి ఈ యొక్క ఆశీర్వాదము మీ జీవితంలో రావాలని మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, ఇక్కడ మరి ఎంతమంది అయితే నా జీవితంలో ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు, దేవుడు ఎందుకు నా జీవితంలో మౌనంగా ఉంటున్నాడు, నేను ఏం తప్పు చేశాను, నేను
ఎక్కడైనా తప్పిపోతున్నానా అని ఎంతమంది అయితే బాధపడుతున్నారో తండ్రి, వాళ్ళందరినీ దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. తండ్రి, మరి కీర్తనల గ్రంథంలో నువ్వు రాసి ఉన్నట్లుగా నా ప్రభువా, అతని మనోభీష్టంను నేను నెరవేర్చున్నాను, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నేను అతన్ని ఎదుర్కొంటున్నాను, అతని తల మీద నిత్యానందము ఉండే విధంగా నేను చేస్తాను అని మీరు వాగ్దానం చేస్తున్నారయ్యా. తండ్రి, మరి ఇక్కడ ప్రార్థించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ ఆశీర్వాదములు దిగి వచ్చును గాక నా తండ్రి. వీరి యొక్క ప్రతి శాపమును, ప్రతి పాపమును యేసు నామంలో కొట్టివేయుచున్నాము పరమ తండ్రి. దేవా, వీరి యొక్క బూడిదకు ప్రతిగా పూదండను మీరు దయచేయండి ప్రభా. దుఃఖ వస్త్రమునకు ప్రతిగా సంతోష వస్త్రమును, స్తుతి వస్త్రమును వీరికి దయచేయండి ప్రభా. వీరి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు దయచేయండి ప్రభా. నా తండ్రి, మరి యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలము పొందెదరు, పక్షిరాజుల వల్లే వారు పైపైకి ఎగిరెదరు అని నువ్వు వాగ్దానం చేస్తున్న రీతిగా తండ్రి, మరి వీరు ఇంతకాలము ఎదురు చూసినందుకు, ఇంతకాలం కన్నీరు కార్చినందుకు, ఏ విధంగా లాజరు మృతదేహము నుండి కంపు కొడుతున్న దేహాన్ని తిరిగి మరలా సజీవుడిగా మార్చి అనేకులు ఎదుట ఒక అద్భుతాన్ని నువ్వు చేశావో నా తండ్రి, మరి ఇక్కడ ఎండిపోయి ఉన్న వీరి జీవితాన్ని దేవా, మరి నిందలతో అవమానంతో నింపబడి ఉన్న వీరి జీవితాన్ని తిరిగి మరలా నూతనపరిచి రెట్టింపు ఆశీర్వాదము, రెట్టింపు దీవెనలతో వీరిని నింపమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయితే ఆమెన్ అని కమెంట్ చేయండి. అలాగే ఈ సందేశాలు ఇతరులకు కూడా షేర్ చేయడము, లైక్ చేయడము మర్చిపోకండి. ప్రభు చిత్తమైతే మరి ఒక నూతనమైన సందేశంతో మీ ముందుంటాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.